హలో అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇడ్లీ చేశాను. దాని కాంబినేషన్‌లో టమాటా చట్నీ చేశాను. ఇప్పుడు టమాటాలైతే ఇలా ఘాట్లు పెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడకనివ్వాలి. ఉడికినాక ఈ టమాటాలను తీసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా అయితే ఇడ్లీలని ఇలా ప్లేట్‌లోనే పెట్టుకుంటాను. నాకు ఇలానే నచ్చుతుంది. అందువల్ల ఇలా పెట్టుకుంటాననమాట. చూడండి టమాటాలైతే ఉడికిపోయేవి. వీటినైతే మిక్సీ చేసుకుందాం. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే ఇలా టమాటా చట్నీ చాలా ఇష్టం. ఇలా చేసి బౌల్‌లో వేసి ఇస్తే ఈ ఇడ్లీలు ముక్కలు చేసుకొని అందులో వేసుకొని తినేస్తారు నీట్‌గా. అందుకే నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇదే అలవాటు చేయడం కూడా జరిగింది. అందుకని నేను ఈ చట్నీ చేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీ అప్పుడప్పుడు చేస్తాను. ఫైనల్‌గా అయితే ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడమండి. మంచిగా పోపు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ అండ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా ప్లేట్‌లో వేసి ఇచ్చేసాను. ఇంకా హ్యాపీగా తినేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.